మా మనసు విరదూసే ప్రతి సుమగానము నీకేలే కరుణించి కురిపించి నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించి మాకు నాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక తొలిచాము కన్నుల ఎదుట గురావేలా నలుగుకు రావయ్య నలుగుకు నాకు కుదిరింది సంబంధం ఇంతకన్నా ఏముంది ఆనందం పత్రికలు పంచి అందరినింటికి రమ్మందా ఇంకా మనకు 4 కళ్ళంట ఇద్దరిది ఒకటే ఇల్లంట పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా జరిగేది హరదినమే జన్మంతా జ్ఞాపకమే మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే
గోవిందాయ నమః చెప్పండి. విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, విష్ణుడు, నాగ్నేయ, ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ, పరాంతే, శ్వేత, వరాహకల్పే, వైవస్వత, మంగళే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భారతవర్షే, భరతఖండే, మేరోః, దక్షిణదిగ్భాగే, శ్రీశైల మధ్యే, స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే షష్ఠీ ఋతో మాఘమాసే శుక్లపక్షే త్రయోదశ్యాయాం శుభయుగౌ వాసరః వాసరస్తు ఇందువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభనక్షత్ర ధరిష్ట నక్షత్రం మకర రాశి జాతస్య మమ అనుకోండి సార్వభౌమస్య అయ్యా మీ పేరు చెప్పండి. వీర గోత్రం రెండవ గోత్రం భస్య వీరనారాయణామధేయస్య నక్షత్రం శ్రవణ నక్షత్రం మకర రాశిలో శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. గురువే నమః. ఓం మోదకహస్తాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. నానావిధ పుష్పపూజ ధూపమాగ్రాపయామి. ధూపం దశాకంగులోపేతం సుగంధ సుమనోహరం కపిలావసంయుక్తం ధూపయం ప్రతిగతం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ మహాలక్ష్మీదేవే నమః. ప్రదక్షిణి ప్రదర్శయామి. ధూపదీపాంగదులం శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే నమః. అన్వయముగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. గురుభ్యో నమః. ఆచార్యేభ్యో నమః. సర్వేభ్యో భగవతి శ్రీదేవి నిత్యానుభావిని నిరవధ్య దేవదేవ దివ్యమహిషి భాగ్యప్రదాయనం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం
महागायत्री महावाहयामि स्थापयामि पूजयामि ओम श्रीं ह्रीं क्लीं गौं गं गणपते वरवरदा सर्वजन्मेव समाने स्वाहा स्वाहा लक्ष्मी गणपते महायामि स्थापयामि पूजयामि नमे मनोरमे सहस्रनाम रत्नयं रामनामानि स्वाहा महायामि स्थापयामि पूजयामि तन्नो हनुमन्तः प्रचोदयात् स्वाहा వస్తాది భోజనం చేయండి వస్తాది మర్యాదం చేస్తారా అక్కడి స్వామి వారు ఇప్పుడైతే శాపం సర్వ లోకాంతరాస్తం ఓంకారాఖ్యం యోగి విద్యానందమ్యం వందే విష్ణు భవభయహరం మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి Sami. Govinda, Govinda. Govinda, Govinda. Govinda, Govinda. Manju.
వాళ్ళు చేసిన తప్పుల్ని ఆ యొక్క శిక్షను అనుభవించాలన్నమాట. కృతయుగంలో ఏమిటయ్యా అంటే ఈ విశ్వామిత్రుడికి ఈ యొక్క హరిశ్చంద్ర మహారాజు ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని మొత్తం పోగొట్టుకొని భార్య బిడ్డని ఇద్దరు కూడా అమ్మేసేసి అడవులు పాలైపోయినాడు. ఎవరు? సత్య హరిశ్చంద్ర మహారాజు. త్రేతాయుగంలోకి వచ్చామంటే రాముడు వారు దేవుడిగా ఉన్నా కూడా సరే ఆయన యొక్క జాతక రీత్యా ఉండేటువంటి దోషం వల్ల వివాహమైన తర్వాత సీతాదేవిని దూరంగా బతుకుతూ వచ్చారు. త్రేతాయుగం. ద్వాపరయుగంలో ఏమిటయ్యా అంటే ఒక రాజుగా ఉన్నవారు అంటే మహారాజుగా ఉన్నటువంటి వారు జూదం అనేటువంటి ఆడకూడదు అని శాస్త్రం ఉంది. జూదం అంటే గ్యాంబ్లింగ్. కానీ ధర్మరాజు ఆశపడి రాజ్యం కోసం ఆశపడి కౌరవులతో జూదమాడి తన రాజ్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. ఎక్కడ? త్రేతాయుగంలో ఆయన చేసిన పొరపాటు. ద్వాపరయుగంలో ఆయన చేసిన పొరపాటు, ధర్మరాజు చేసిన పొరపాటు అనేటువంటి కలియుగంలో వచ్చేటువంటి అంటే మనం తెలుసో తెలియకుండా తెలిసే చేస్తుంటాం ఇప్పుడు. అందువల్ల కలియుగ ధర్మం ఏంటంటే ఇప్పుడు చేస్తే ఇప్పుడు అనుభవించమని ఒక శాస్త్రం అన్నమాట. తప్పు చేస్తామనుకో అది ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అవునా కదా? హృదయంలో మొబైల్ లేవు, అందువల్ల తెలియదు. ఇప్పుడు కలియుగంలో ఏంటయ్యా అంటే మనం ఎక్కడికి పోతున్నా వస్తున్నాం అనేది కూడా ప్రతిదీ కనిపెడుతూ ఉంటాడనమాట. దేవుడు కాదు, బయట వాళ్ళు. దేవుడు ఏం కనిపెడతారంటే మనం చేసే పూజలు చేసేటప్పుడు ఈ భక్తుడు ఎట్లా పూజ చేస్తున్నాడు, మనసుని ఎక్కడెక్కడ తిప్పకుండా ఎక్కడ కూర్చొని పూజ చేస్తున్నాడు, భక్తి శ్రద్ధతో చేస్తున్నాడా లేదా అని స్వామి వారు విజువల్ కెమెరా చూసుకుని ఏ ఉంటారు ఇప్పుడు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లా స్వామి వారు చూసుకుంటారు అనమాట. మనం అనుకుంటా ఎవరు చూస్తారని మనం లేదు. ప్రతి గోడలో నుంచి కూడా ప్రతి వాళ్ళు కూడా స్వామి గౌరవిస్తూ ఉంటారు అన్నమాట. ఈ సత్యనారాయణ వ్రతం అనేటువంటిది ఎట్లా వచ్చింది అంటే కృతయుగంలో రెండవ భాగం ద్వితీయ భాగం జరిగేటువంటి సమయంలో సౌనకాది మహానుభావులందరూ కూడా కూర్చొని తపస్సు చేసుకుంటారు. ఇక్కడ కాశీనగరంలో ఉండేటువంటి ఆ యొక్క నైమిసారణ్యం అనేటువంటి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళందరికీ ఒక అనుమానం వస్తుంది. రాబోయే కాలంలో మానవుడు అనుకున్న కార్యాలు తొందరగా నెరవేరడానికి ఇన్స్టెంట్ ఫుడ్ మనం ఇన్స్టెంట్గా ప్రూవ్ చేస్తే ఏదైనా రిజల్ట్ తొందరగా వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారన్నమాట. అంటే రాబోయే కాలంలో మానవుడు భగవంతుడు తలుచుకోవడానికి కూడా సమయం దొరకదు కాబట్టి ఇప్పుడు ఎట్లయిపోయి పొద్దున్న లేదనే గొప్పగా శాంతి తిన్నామా, దేవుడు దీపారాయణ చేసామా, నమస్కారం చేసామా, ఆఫీస్ వేగం తీసుకుని వెళ్ళిపోయినామా, మళ్ళీ పడే తరగతి ఉంటుందన్నమాట. మన తీరు కాలం ఉప్పు వగరు ఇవన్నీ మనకు కనపడుతుందన్నమాట. కుక్కలు నిమ్మకాయ పెట్టామనుకో ఎగురుతుంది, అవునా? పచ్చిమిరకాయ పెట్టామనుకో ఎగురుతుంది. కానీ మానవులు మనం ఏంటంటే టేస్ట్ చూస్తాము, తెలుసు తినకూడదని చూసి పడేస్తాం. ఇంటే మనసు పడుతుంది కథయచ్చు మహాభారత సర్వం కథయామితే నాకు మీద నువ్వు ఎందుకు వచ్చే పూజ కాబట్టి అయ్యో రాలేదు నాన్న స్వామి అని అంటాను. ఊరికి వచ్చావు చాలా అవునా కదా? అట్లాగే స్వామి వారు అడిగారన్నమాట, ఏమన్నా కటాక్షం కోసం, లక్ష్మీ అనుగ్రహం కోసం మానవుడు పడేటువంటి తిప్పలు అట్లా ఇట్లా కాదండి. 40 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చామండి. దేనికి వచ్చామండి? లక్ష్మీ కటాక్షం కోసం. అంతేగా? అంతే కదా? అయ్యో దానికోసం వచ్చాడు, లక్ష్మీ కటాక్షం కోసం వచ్చాడన్నమాట. అమ్మవారు అనుకున్నాడు, నేను పొరపాటు చేశానయ్యా. అమ్మ నువ్వు ఒక చోట్ల ఉండవు. ఎవరు? లక్ష్మీదేవి చంచల స్వరూపుని. ఈ నిమిషంలో అక్కడ ఉంటుంది, పక్క నిమిషంలో మా దగ్గర ఉంటుంది. అది అది ఉంటుంది. అట్లా ఆ లక్ష్మీదేవి అనేటువంటి చంచల స్వరూపుని కాబట్టి మీరు అనుగ్రహం కోసం కష్టపడుతున్నారు అనగానే శ్రీమన్నారాయణ చెప్తారన్నమాట, నాన్న నీకు నాకు ఉండేటువంటి స్నేహితాన్ని పురస్కరించుకొని నీకు ఒక వ్రతం చెప్తాను ఆయన. ఆ వ్రతం పేరు ఏంటయ్యా అంటే సత్యనారాయణ వ్రతం. రవి సంక్రమణే వ్రతం కార్య మునిశ్రేష్ఠ సత్యనారాయణ సహి. ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, రవి సంక్రమణం నాడు కానీ ఇవాళ ఏం విశేషం చేశాను? ప్రదోషం. శివుడికి మా ఇష్టమైన రోజు అనమాట. అందుకనే కార్తీకులు మాఘమాసంలో సత్యవాపం చేసేవారు, కార్తీక మాసంలో పూజ చేసేవారు మీ ఇంట్లో కాకుండా. ఎందుకంటే
ఏకాదశ్యా పౌర్ణమ్యా రవి సంక్రమణేవ వ్రతం కార్యం మనుష్యేత సత్యనారాయణ సహి ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ రవి సంక్రమణ నాడు కానీ వ్రతం చేసుకోవచ్చుగా. ఈ వ్రతం చేసేటువంటి వారు ఉదయాపూర్వం లేచి అభ్యర్థ స్నానం చేసి 4 గంటలకు అట్లా లేచి అభ్యర్థ స్నానం చేసి పూజ చేసేటువంటి స్థలాన్ని గోపేయంతో అడిగి 5 ముగ్గులు పెట్టి దాని మీద కొంత వస్త్రాన్ని పరిచి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని స్థాపించమన్నారు. బంగారంలో కానీ వెండిలో కానీ రాగిలో కానీ ఇద్దరిలో కానీ కలుసులో కానీ ఎవరి వారి శక్త్యానుసారంగా ఆ యొక్క కలశాన్ని స్థాపించి భక్తి శ్రద్ధలతో వ్రతం చేసి స్వామివారి కథలని విని ఎవరైతే వ్రతం చేస్తారో ఆయన వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పారు శ్రీమన్నారాయణమూర్తి. నాకు ఊరుకోదా అయ్యా ఏ నెలలో చేయాలా ఊరుకున్నా మనం ఏం చేసేటప్పుడు కట్టిన ఆయన చెప్పాడు మేడం మాధేవా మాధవే మాసే కార్తికేవా శుభేదినే సంగ్రామ ఆరంభ వేళాయాం యదా దేశస్య సంభవ. మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ సంగ్రామ ఆరంభ వేళాయా యుద్ధాలు వెళ్ళి మన యుద్ధం ఏమవుతుందండి ఆఫీసుకు పోతే యుద్ధం అక్కడ ఐఎస్ ఆఫీస్ రావడం కోసం స్వామి ఈరోజు కోరుతాం. అట్లా సంగ్రామ ఆరంభ వేళాయా యథా కేశస్య సంభవ. కేశం అంటే దుఃఖం అన్నమాట, మనసులో కష్టం. ఎప్పుడైతే మనసులో కష్టం వస్తుందో అప్పుడు ఆ యొక్క స్వామి వారిని వినియోగించుకుంటే కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పారు శ్రీమన్నారాయణమూర్తి. నాలుగు అడుగుతారు అన్నమాట. సరే స్వామి ఈ పూజ ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా? విఘ్నేశ పద్మజ విష్ణు మహాదేవచ్చ పార్వతే ఆదిత్యాది గ్రహాసర్వా శక్రాదశ్రాదీశ్వర. మొట్టమొదటి విఘ్నేశ్వరుడు పూజించుకున్నాను. అయినా అయినా పద్మజ విష్ణు లక్ష్మీనారాయణకి అభిషేకం చేశాం. అయినా చేసిన తర్వాత ఇప్పుడు మా విగ్రహం లక్ష్మీనారాయణ అనేటువంటి చిన్న ఎక్స్ప్రెషన్ ఏమిటంటే ఏ దేనిపై దేవుడు ఉన్నాడు అనమాట. అందుబాటులో ఉన్నప్పుడు ఒక కాలం ఏంటంటే ఆభరణాలు లేని చేస్తారంటే రూపాయలు పెట్టి అభిషేకం చేసుకుంటున్నాం. అంటే ఎందుకంటే అభిషేకం అనేటువంటి వాళ్ళని మనం తెలుసుకోవాలి. దేవుడు శ్రీమన్నారాయణమూర్తిగా తెలుసుకొని ఆ అభిషేకం చేసిన తర్వాత కలసం మీద స్థాపించిన తర్వాత భక్తి శ్రద్ధా సమర్పిత మొట్టమొదటి విఘ్నేశ్వరుని పూజించాలి, నవగ్రహాలను పూజించాలి, ఆదిత్యాలు అష్టపాదాలను పూజించాలి. పూజించిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. మనం చెప్పిన శ్రీ ప్రాణ ప్రతిష్ఠ మహామంత్రశాలి. అది చెప్పిన తర్వాత స్వామి వారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఆవాహన చేసి స్వామి కోరి దగ్గర నుంచి కిరీటం దాకా షోడశోపచార పూజలు చేసిన తర్వాత సహస్రనామావళి పూజ చేసిన తర్వాత అది మనం తెలిసినందుకే తెలియజేయడం తెలిసి చెప్పుకోవాలన్నమాట. సహస్రనామావళి పూజ చేసిన తర్వాత ఈ యొక్క వ్రతమంతా చేసిన తర్వాత కథలన్నీ బాగా విన్న తర్వాత భక్తి శ్రద్ధతోటి వ్రతం ఎవరైతే చేస్తారో ఆయన స్వామివారి ఆన్యాచంతో మా ఏదైనా ప్రతిపాదతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు, అయినా ఎవరైతే మనసును అభివృద్ధి పొందకుండా ఎవరైతే నాకే సేవ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని నేనే చూస్తూ ఉంటాను. ఆయన ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎంత ఏదైతే ఇవ్వాలో నేను ఇస్తూ, అంతేగాని మనం పోరాగానే స్వామి పూజ చేస్తున్నాం ఇంకా బయట పొందని వస్తుంది అనుకుంటున్నాం. ఇంకా ఏంటంటే స్వామివారి ఫలితం వాళ్ళ పూజ ఫలితాన్ని బట్టి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏదైతే ఇవ్వాలో అనుకూలంగా ఇస్తారని చెప్తారు శ్రీమన్నారాయణమూర్తి. నాకు వారు అడుగుతారు అన్నమాట, స్వామి మరి ఈ స్వామివారిని నైవేద్యం ఏం పెట్టాలి? రంభాఫలం ఘృతం క్షీరం గోధుమాశూర్ణకం అభావే సారిచూర్ణం వా సకరాంచకులం కదా. చక్కెరకాయ అచ్చుకొని తెప్పించి వాళ్ళకి తెచ్చుకుంటుంది, మన రసాలు తెచ్చుకుంటుంది వెళ్తుంది. చక్కెరకాయ అచ్చుకొని తెప్పించి గోధుమల కానీ బియ్యపు రవ్వ కానీ తెప్పించి బెల్లం కానీ చక్కెర కానీ వేసి దాంట్లో ఆవు నెయ్యితో ఆ యొక్క ప్రసాదాన్ని కలిపి స్వామివారికి నైవేద్యం పెట్టాలి అన్నమాట. అందుకని డ్రై ఫ్రూట్స్ మసాలా వేసుకొని ధర్మం చెప్పాలి. అంటే ఇప్పుడు వీక్నెస్ అనేది ఆ డ్రై ఫ్రూట్స్ బాగా పప్పులు టేస్ట్. అందుకే ఏంటి మామూలు ఆవు జ్ఞానం అన్నమాట. అంటే ఇది బాగా పప్పు, ఇది అక్కడ పప్పు, ఇది పిస్తా పప్పు చెప్పుకోవాలి. అందుకని ఈ వ్రతం చేసినటువంటి వాళ్ళు ఆ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యం పెట్టి
భక్తి శ్రద్ధతో ఎవరైతే వ్రతం చేసుకుంటూ వస్తారనైనా వాళ్ళ కోరికల్ని ఎప్పుడెప్పుడు నెరవేర్చాలో అప్పుడు నెరవేర్చాలని చెప్పేసి శ్రీమన్నారాయణమూర్తి 4 వారికి కథ చెప్పాడనమాట. ఈ కథ మనకు ఎవరు చెప్పినారు? సూత మహాముని శౌరి గారి మహాములకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ స్వామి ఏ వ్రతం చేస్తే బాగుంటుంది అంటే ఈయన జరిగింది ఆ కాలంలో, కాబట్టి ఈ వ్రతం మానవుడు చేస్తున్నాడంటే సంతోషంగా ఉంటాడని చెప్పారనమాట. సూత మహాముని ఈ శౌరి గారి మహాముని అడుగుతారనమాట. కథ ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, అందువల్ల వాళ్ళు అడుగుతారు, ఏమంటే ఈ వ్రతం ఇంతతో ఆగిపోయిందా? ఇది ఆ స్వామి వారు చెప్పారు కదా, నాకు వ్రతం ఆగిపోయిందా, వేరే ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు అన్నమాట. అడిగేటప్పటికి మీరు రక్షిస్తారు, అప్పుడు స్వామి వారు అడుగుతారన్నమాట. ఈ విధంగా ఎవరైతే వ్రతం పూజ చేస్తారో ఆయన వాళ్ళ కోరికలను నెరవేర్చాలని చెప్పారు శ్రీమన్నారాయణమూర్తి. శివగారి మహాములు అడుగుతారంట, స్వామి మరి ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళు ఏం చేయాలని చెప్పారు, మరి ఈ వ్రతం ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా, లేదా ఆ వ్రతం అంతా ఆగిపోయిందా అంటే, ఆయన 1వ అధ్యాయం కథ అయిపోయింది, 2వ అధ్యాయం కథలో చెప్తారని చెప్పేసి స్వామి వారు సూత మహాములు వారు మంచిని తాగడం కోసం కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నారు అనమాట. ఆ పుష్పాలు దేవుడికి వేసేవి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధికారిణే శరణ్యే శ్రీమద్ రమారమణలో మళ్ళా పూజించుకోవచ్చు. అమ్మాయి ఈ 2వ అధ్యాయాలు ఏమయ్యాయంటే, కాశీ మహానగరంలో బ్రాహ్మణులు ఉన్నాయి, చాలా మంచివాళ్ళు. ఈ బ్రాహ్మణులు మంచివాళ్ళు చదువుకుంటారు కదా, ఈ బ్రాహ్మణులు ఏంటంటే సకల విద్యలు బాగా తెలుస్తున్నారు, అంటే బాగా వేదాలు చదువుకుంటారు. ఈ బ్రాహ్మణులు ఏంటంటే కారణ అహంకారం ఉన్నమాట. అందుకని చదువుకున్న వారికి అహంకారం కాదంటే చదువు పైకి రావాలి. అందుకని ఆ బ్రాహ్మణుడు కాస్త ఎవరైనా పేరున్నారు పనులు, ఈ బ్రాహ్మణుడు కాస్త మళ్ళీ కష్టపడుతూ ఉన్నారు అన్నమాట. కట్టుకున్న భార్యని బిడ్డల్ని కాపాడుకోలేకపోతుంటారు. అటువంటి సమయంలో కాశీ మహానగరంలో ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసుకొని బతుకుతుంటారు. ఒకరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఎవరు భిక్ష వెళ్ళా, ఇంటికి వెళ్ళే భార్యని ఏం జవాబు చెప్పాలి, బిడ్డల్ని ఎట్లా కాపాడుకోవాలని బాధపడుతూ ఒక రాగ చెట్టు కింద పడుకొని పాపం కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. కళ్ళ నీళ్ళు పెట్టుకోగానే శ్రీమన్నారాయణమూర్తి తలుచుకుంటాడు అన్నమాట. స్వామి, బ్రాహ్మణ జన్మ ఎత్తినటువంటి నాకు విద్యను ఇచ్చావు కానీ లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వకుండా పోయినాడు స్వామి. నేను చేసిన పొరపాటు ఏమిటి, ధర్మం, నేను కట్టుకున్న భార్యని బిడ్డల్ని కాపాడుకోలేకపోతున్నాను, ఏదన్నా దారి చూపించుకొని చెప్పేసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు బ్రాహ్మణుడు. కళ్ళనీళ్ళు పెట్టుకోవాలని భగవాన్ బ్రాహ్మణ ప్రియ. ఆ కాలంలో భగవంతుడికి బ్రాహ్మణుడికి మహాప్రియుడు అన్నమాట. ఇప్పుడైతే మహాప్రియుడు అన్నమాట దేవుడికి. అది నైవేద్యం చూపించాడు. దగ్గర 12 గంటలు మహాప్రియుడు దేవుడి మాట. అందువల్ల ఏం చేశారంటే ఆ యొక్క బ్రాహ్మణుడు మహాప్రియుడు కాబట్టి ఎప్పుడైతే బ్రాహ్మణుడు కష్టపడ్డాడో స్వామి వారు చూడలేకపోయినాడు అనమాట. నేరుగా వచ్చేసాడు సన్యాసి రూపంలో. స్వామి, బ్రాహ్మణ ఎందుకు బాధపడుతున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమిటి అని చెప్పి అడిగితే బ్రాహ్మణుడు చెప్తారన్నమాట. డబ్బులు కావాలని చెప్పాడు కదా, బ్రాహ్మణోది దరిద్రోహం భిక్షాటంపై ప్రమేమహి ఉపాయం జ్ఞానాసి కృపయా ప్రభో. అయ్యా, బ్రాహ్మణుడు జన్మించినాడు, దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు స్వామి, కట్టుకున్న భార్యని బిడ్డల్ని కాపాడుకోలేకపోతున్నాను, ఏదైనా దారి నుండి చెప్పమని చెప్పేసి కాళ్ళ మీద పడి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారన్నమాట బ్రాహ్మణుడు. స్వామి వారు చూశాడన్నమాట. ఇది నాకు ఇచ్చాడు ఈ విషయం. ఎక్కడైతే బ్రాహ్మణుడు సంతోషంగా ఉంటుందో ఆ దేశం కానీ ఆ రాజ్యం కానీ మహాలక్ష్యంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. అటువంటి కళ్ళ నీళ్ళు కింద పడేదాక అని చెప్పేసి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాను మనసులో సంకల్పం చేసుకో, నీ కష్టాలను తీర్చుకోవద్దని చెప్పేసి పూజ చేయాల్సిన ప్రొసీజర్ మొత్తం కూడా బ్రాహ్మణులు ప్రవేశించి స్వామి వారు నాయన అయిపోతారు.
మాయలేకుండానే బ్రాహ్మణుడు అసలు కళ్ళు చూస్తారు. చూస్తే ఎవరు కలవరు. పక్కనే వేరుగా ఇంటికి వచ్చేస్తారు. తిన్నగా ఇంటికి వచ్చి భార్య జరిగిన విషయం అంతా చెప్తారనమాట. ఆ కాలంలో ఏమి శాస్త్రం ఉంటే భర్త రాగానే బయట నుంచి రాగానే భార్య జరిగిందంటే చెప్పాలి. నేను చెప్పలేదు ఏంటంటే బ్రాహ్మణుడు అసలు ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం చెప్తారనమాట. ఈ విధంగా జరిగింది. పలానా సన్యాసంలో స్వామి వ్రతం చేసుకోమని చెప్పారు. ఏం చేద్దామని చెప్పి అడుగుతారు. భార్య అంటుందన్నమాట, ఏమండి ఇంట్లో వస్తువులు లక్షణంగా ఉన్నాయి అంటే నిండుగా ఉన్నాయి అంటే ఏమిటంటే ఆ కాలంలో నా దగ్గర ఉప్పు లేదు చెప్పకూడదు కాదు, పప్పు లేదు చెప్పకూడదు కదా. నాకు తెలిసి ఒక 60 years బిఫోర్ 55 years బిఫోర్ నాకు జ్ఞానం వచ్చింది కదా. కాఫీ పొడి కావాలంటే ఎవరి కాఫీ పొడి నిండుగా ఉంటుంది, ఎవరి బియ్యం నిండుగా ఉంటుంది తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఏదంటే నిండుగా ఉండేదన్నా ఉంది కదా అది చూసుకుంటాం, అవునా కదా. అందుకని ఈ బ్రాహ్మణులు అసలు చెప్తారన్నమాట. ఈ విధంగా జరిగిందే భార్య భర్త ఇద్దరు కూడా ఆలోచించుకుంటారు. ఏమని మనం ఉండే పరిస్థితులను అనుసరించి పూజలు చేయగలమా అంటే ఎంతో కష్టం చేద్దామని చెప్పేసి భార్య భర్త ఇద్దరు కూడా మనసులో సంకల్పం చేసుకుని మనసులో ఉదయాన్ని తెలిసి ఈ బ్రాహ్మణుడు కాస్త భిక్షాలను బయలుదేరే ముందు స్వామివారిని తలుచుకుంటాడు అన్నమాట. స్వామి ఇవాళ భిక్షాలంలో ఎంతైతే ధనం వస్తుందో ఆ ధనాన్ని మొత్తం ఈ పూజ ఖర్చు పెడతామని చెప్పేసి స్వామివారికి ధనం పెట్టుకొని ఈ బ్రాహ్మణుడు కాస్త భిక్షాలను బయలుదేరతాడన్నమాట. కాశీ మహానగరంలో ధర్మం చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణుడికి ఇచ్చి ధర్మం చేసి ప్రత్యేక విధానంలో పూర్తిగా ఒక సాంప్రదాయం తీసుకొని తమ ఇంట్లో కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేస్తారన్నమాట. ఎవరు? ఈ బ్రాహ్మణుడు భార్య. చేసిన తర్వాత కొంతకాలానికి ఏమి పూజ చేయడానికి బ్రాహ్మణుడు ఏం కావాలి? ముందు పేరు ప్రతిష్ట కావాలి, అవునా కదా. పేరు ప్రతిష్టాన్ని వచ్చినట్టు డబ్బులు కాలంలో వచ్చేస్తాయి. అదే మంది అంటే బ్రాహ్మణుడు పూజ చేయగా పలానా ఐవారు సత్యనారాయణ బాగా చేస్తున్నారు, పలానా ఐవారు హోమం బాగా చేస్తున్నారు. నాకు ఆ కట్టెల లోపం కాస్త తిన్నెల చేసి గడప దగ్గర కూర్చొని లోపల చూస్తారు. బయట నాన్నగారు కట్టింటాయి. ఆయన అనుకుంటారనమాట, ఆహా ఈ బ్రాహ్మణుడు ఎట్లా కష్టపడి బయట వచ్చారో పాపం నాన్నగారు కట్టుకోడున్నాడు, ఇల్లంతా కొత్తగా కట్టుకోడున్నాడు అని చెప్పేసి లోపల వెళ్ళి చూస్తారనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణుని అడుగుతారన్నమాట, ఏమండి భక్తులు కాదు మీరు నేను ఇంట్లో ఒకటే విధంగా కష్టపడుతున్నా, నాకు 5 సూత్రాలు పెట్టి 1 కోటి సూత్రం దొరికింది, ఎక్కడ దొరికింది నాకు తెలియదు, దేవుడు ఇచ్చాడన్నాడు. తెలియదు. అట్లా ఏమిటి అంటే బ్రాహ్మణుడు అడిగారన్నమాట. బ్రాహ్మణుడు అడిగారు, భక్తులు కాదు మీరు చేసిన వ్రతం ఏమిటి, ఇద్దరు కష్టపడుతున్నా, ఇవాళ మీరు బాగున్నారు నేను బాగున్నాను, నేను కూడా వ్రతం చేసుకుంటాను చెప్పండి అని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు అసలు సత్యనారాయణ వ్రతాన్ని వచ్చి ఆ కట్టెలను పెట్టుకోవాలని చెప్తారన్నమాట. హృదయంలో ధర్మం ఏంటయ్యా అంటే అందరూ బాగుండాలి, లోకంగా సంతోషంగా ఉండాలి అనేటువంటి హృదయం. త్రేతాయుగంలో ఏమనుకునేవాళ్ళు అంటే నాకు లేకపోయినా పర్వాలేదు వాళ్ళన్నా బాగుందని అనుకునేవాళ్ళు. ద్వాపరయుగంలో ఏమనుకునేవాళ్ళు అంటే వాళ్ళ పండుగ నాకు ఉండాలనుకునేవాళ్ళు. కలియుగంలో ఏమనుకుంటారంటే నాకు లేకపోయినా పర్వాలేదు వాళ్ళ పండుగ అనుకుంటారు. అంటే కలియుగ ధర్మం అంటారన్నమాట. అట్లా ఈ బ్రాహ్మణుడు ఎప్పుడైతే ఆ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని గురించి చెప్పారో, స్వామి నేను కూడా వ్రతం చేసుకుంటాను, మీరే దగ్గర చేసి పెట్టండి అని అంటారన్నమాట. సరే కాలం గడిచిపోతుంది. ఈ కట్టెలు పెట్టిన వాళ్ళు అసలు మనసులో రాత్రి నిద్ర పడకుండా వ్యాపారానికి బయలుదేరే ముందు కట్టెల కోపం కళ్ళు పెట్టుకొని, స్వామి ఈరోజు వ్యాపారంలో ఎంతైతే లాభం వస్తుందో ఆ లాభాన్నంతా కూడా నీ పూజ ఖర్చు పెట్టాలని చెప్పేసి ఈ కట్టెలు పెట్టేటువంటి వ్యాపారానికి వెళ్తారన్నమాట. వ్యాపారానికి వెళ్ళగానే బాగా వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు మేము కర్పూరాన్ని తీసుకుంటాం, తీసుకున్న దేవుడు స్వామి కర్పూరాన్ని వస్తాయి స్వామి అంతే కదా. అంతే మంది గారి ఆయన కప్పుడు హాస్పిటల్ మేము కోరుకున్నామో ఆ కట్టెల మీద కోరుకుంటాం అనమాట. స్వామి వ్యాపారంలో ఏదైతే లాభం వస్తుందో ఆ లాభాన్ని దాన్ని పూజ ఖర్చు పెట్టాలని చెప్పేసి వ్యాపారాన్ని వెళ్ళిపోతారు. బాగా వ్యాపారం జరుగుతుంది. వచ్చేటువంటి దాంట్లో పూజకి కావాల్సిన సామగ్రిని తీసుకొచ్చుకొని తన ఇంట్లో కూడా ఆ బ్రాహ్మణుని పిలిపించి సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేస్తారన్నమాట. ఎవరు? ఆ కట్టెల మీద చేసిన తర్వాత కొంతకాలానికి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల కట్టెల పెట్టిన వాడు కూడా పెద్ద ధర్మం అయ్యి సగం సౌభాగ్యం
చేసుకుంటూ కట్టకడప సత్యపురాన్ని చేరతారన్నమాట. ఈ 2వ అధ్యాయంలో కథ ఏంటి? స్వామివారిని పూజ చేసడం వల్ల సగ సౌభాగ్యాలు కలిగి జీవించుకున్న కాలం బ్రాహ్మణుడు కట్టలేనటువంటి వారు ఇద్దరు కూడా స్వామివారి పాదాల దగ్గర చేరారు. మరి 3వ అధ్యాయంలో ఏంటంటే పూజ చేస్తారని చేయకుండా పోతే ఎటువంటి కష్టం వస్తుంది చిన్న కథ చెప్పారన్నమాట. ఇవి ద్వితీయ అధ్యాయ సమాప్తః చేశారు. ఈ ప్రకృతి ఓం హేణ భాగంలో పునంద దాదేన భవ్య సాగే జగదా బ్రహ్మోదయదేగా యజమానాయ శ్రేయోద దాదే కర్పూరానంద హీరాదస్యామి నమస్కారం చేసుకోండి. శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆత్మరక్షణ నమస్కారాన్ని సమర్పయామి. శ్రీమద్రమాన గోవిందో గోవింద ప్రయాణం చేసుకుంటున్నారన్నమాట. వంశాలు వైద్యులు మాట్లాడము అని ఆ శరీరాలు కాస్త ప్రయాణం చేసుకుంటుండే సమయంలో ఈ రాజుగారు ఆ యొక్క నదీ తీరంలో అంత జనాభా ఉండేటప్పటికీ ఏమిటన్న విశేషంగా ఉంటుంది చూద్దామని చెప్పేసి ఇద్దరు కూడా ఈ శరీరాలు అసత్పూజ జరిగిన స్థలాన్ని చూసారన్నమాట. అక్కడ సత్యనారాయణ వ్రతం చేసేసేసి రాజుగారు అందరికీ ప్రసాదం పంచి పెట్టుకుంటారన్నమాట. ఈ శరీరాలు ప్రసాదం తీసుకుంటారు. ఆయన అడుగుతారన్నమాట రాజుగారిని, మహారాజా మీకు ధ్యానం తక్కువ లేదు, ధాన్యానికి తక్కువ లేదు, ఐశ్వర్యానికి తక్కువ లేదు, ఇంకా ఏం కావాలని దేవుడు మీరు వ్రతం చేస్తారు, ఏమి పూజ అని పడుగుతారన్నమాట. నాయన మానవుడు నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ అపుత్రస్త గతి నాస్తి అన్నారు. సంతానం లేకపోతే మళ్ళా జన్మరాహిత్యం ఉంటుందని చెప్పారు. నాయన ఈ యొక్క వ్రతం పేరు సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం చేసినందువల్ల మాకు సంతాన ప్రాప్తి కలిగింది. స్వామివారి భక్తిని పోగొట్టకుండా మేము వ్రతం చేస్తున్నాము అనగానే చెప్పారు కాస్త స్వామి మాకు కూడా వివాహం చాలా కాలం అయింది, సంతాన ప్రాప్తి లేకుండా బాధపడుతున్నాము, మేము కూడా వ్రతం చేస్తాము అనగానే పూజ చేయాల్సిన విధానం కాకుండా శరీరాలు ఆ యొక్క శరీరానికి రాజుగారు చెప్తారన్నమాట. ఆ విధానం అంతా విన్న తర్వాత నేరుగా వ్యాపారం ఆపేసేసి తిన్నగా ఇంటికి వచ్చేస్తారన్నమాట. ఈయన భార్య పేరు ఏమిటయ్యా అంటే లీలావతి. శరీరాన్ని భార్య సాధు శరీర ఆయన పేరు, ఆయన భార్య పేరు లీలావతి. ఆమె దగ్గర జరిగిన విషయం అంతా చెప్పగానే ఆమె అంటుందన్నమాట, ఏమంటే ఎన్నో గుళ్ళు పోయినా, ఎన్నో గోపురాలు పోయినా, ఎన్నో వైద్యులు చూసాం, అందులో మనకు సంతాన ప్రాప్తి కలగల, ఈ వ్రతం చేద్దామండి అనగానే సరే అని చెప్పి శ్రీగారి భార్య కూడా మొక్కుకుంటారు స్వామికి, వ్రతం చేస్తాం స్వామి అని చెప్పి మొక్కుకున్న తర్వాత శ్రీగారు ఆనందిస్తారన్నమాట. ఒకవేళ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి పూజ చేసిన తర్వాత సంతాన ప్రాప్తి కలగకుండా పోతే ఈ డబ్బులకి వేస్ట్ అయిపోతుందని చెప్పేసి స్వామి మాకు సంతానం కలిగిన తర్వాత మేము వ్రతం చేస్తామని స్వామి వారు కోరుకుంటారు. దేవుడు చాలా మంచివాడండి. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, ఇంకొక చేరడం మన లెక్కలో చేరడం గుర్తు చేస్తారు అన్నమాట. అట్లాగే ఈ శరీరాన్ని కాస్త బిడ్డ పుట్టిన వారు చేస్తా ఉన్నారు. సరే కాలం గడిచిపోతుంది. మంచి ముహూర్త సమయంలో లీలావతికి అందమైన ఆనందం జన్మిస్తుందన్నమాట. ఆ అమ్మాయికి కళావతి పేరు పెడతారు. ఎవరికి శరీరాన్ని కుమార్తె పుట్టింది. ఆ అమ్మాయి కళావతిని ఆనందం చేస్తారు. అప్పుడు శరీరాన్ని భార్య అడుగుతుంది, ఎవరిని బిడ్డ లేదనుకున్నాం, ఏదో శోభనీయాన్ని బిడ్డ కలిగింది, అమ్మాయి కళావతిని పేరు పెట్టాం, ఇప్పుడు పూజ చేసుకున్నామండి. శరీరాలు ఇప్పుడు కాదమ్మా, అమ్మాయి యుక్త వయసు అంటే పెద్ద మనిషి అయినప్పుడు ఈ యొక్క వ్రతంగా చేశామంటే మనం బంధుమిత్రులందరూ కూడా మీకు భోజనాలు పెట్టి చూస్తారు. కానీ పాప ఆ కాలంలో భార్యలు అమాయకులు కాబట్టి సరే అండి మీరు ఎట్లా చెప్తే అట్లా అని తెలుసుకుంటున్నాను అన్నమాట. కాలం గడిచిపోయినది, అమ్మాయికి 11 సంవత్సరాలు వచ్చేసింది, పెద్ద మనిషి అయింది. ఆ వేడుకల్లో మళ్ళా జ్ఞాపకం చేసింది భార్య లీలావతి. అనగానే శరీరాలు ఆలోచిస్తారన్నమాట, ఇప్పుడు కాదమ్మా అమ్మాయికి వివాహ సమయంలో చేశామంటే చాలా పెద్ద స్థలం తీసుకొని అక్కడ మనం చేసుకోవచ్చు అనగానే పాపం ఆమె శరీరం లేదంటుందన్నమాట. కాలం గడిచిపోతుంటుంది, అమ్మాయికి వివాహ సమయం వస్తుంది. అమ్మాయి జాతకాన్ని కాస్త ఒక దూరం ఇచ్చి పంపిస్తారు, దూరం మెసెంజర్ ఆయన ఇచ్చి పంపిస్తారన్నమాట. ఆయన వచ్చి కాశీ మహానగరంలో వ్యక్తికి ఒక అందమైన పరిశ్రమను తీసుకొని వచ్చి ఆ కళావతికి వివాహం చాలా గొప్పగా చేస్తారు. చెప్పారు అమ్మాయి
పుట్టినప్పుడు చేస్తారా చేయలే, పెద్ద మనిషి చేస్తారా చేయలే, కళ్యాణం అయిపోతే చేస్తారా చేయలే. స్వామి వారు చూశారు అనమాట, ఆ సిద్ధి గారు ఇన్నిసార్లు మీరు ఛాయిస్ ఇస్తారు చేయలేదు కాబట్టి చిన్న పరీక్ష పెట్టాలని చెప్పేసి చిన్న పరీక్ష పెట్టారు అనమాట. ఏమి లేదంటే 16 పండుగ అయిపోయిన తర్వాత అల్లుడు తీసుకొని వస్త్రాలు వైద్యాలు మామిడికాయలు మూట కట్టుకొని పడవల ప్రయాణం చేసి వ్యాపారం కోసం పోతుంటారు అనమాట. అందుకని ఏంటంటే భగవంతుడు మనం పరీక్ష పెట్టండి ఎక్కడ పెడతారంటే నేల మీద ఉన్నప్పుడు పెట్టడు, సముద్రంలో ఉన్నప్పుడు పెట్టడు, రైల్లో ఉన్నప్పుడు పెట్టడు, ఆకాశంలో ఉన్నప్పుడు పెడతారు అన్నమాట. అవునా కదా? ఇంగ్లీలో కై దూరం. అట్లాగే ఈ శనివారం పోతుండే సమయానికి శనివారం చెప్తారు అల్లుడి దగ్గర, శనివారం నాన్న అల్లుడి గారు సాయంత్రం పొద్దుపోయింది, చీకటి పడుతున్నది, ఇప్పుడు మనం ప్రయాణం చేస్తే పోలేము, దూరం ఊరు కనుకుంటున్నది, ఇవాళ రాత్రి విశ్రాంతి పొద్దున బయలుదేరదామనగానే కొత్త అల్లుడు కాబట్టి మామగారిని ఇబ్బంది పెట్టే ఇష్టం లేదా, ఆ మామగారు మీరు ఎక్కడ తింటే అట్టే అన్నాడన్నమాట. అనగానే శనిగారు చెప్పారు అల్లుడి కూడా ఆచరణ పోయి భోజనాలు తినేసి ధర్మసభలో పోయి ఇల్లు పడుకొని పోతుంటారన్నమాట. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారి పేరు అంటే చంద్రకేతు మహారాజు. ఎవరు ఆ కిందం ఆ చంద్రకేతు మహారాజు నిద్రపోయిన సమయంలో కొందరు దొంగలు కాస్త దివాణంలో పడి ధనాన్ని దోచుకొని వచ్చి అంటే చేసి తీసుకొచ్చి ఈ శనిగారు అల్లుడు నిద్రపోతుంటే వాళ్ళ దగ్గర మూటలు కాస్త వాళ్ళ కళ్ళని పెట్టేసి మాయమైపోతారు ఎవరు దొంగలు. రాజభవన్ చూస్తారు, రాజుగారి ఈ విధంగా ధనం మాయమైపోయింది, ఎవరు చూడాలి ఊరిని కొత్తగా చెప్పేసి తెలుగుగా వాళ్ళందరూ ఎదుర్కొంటూ వచ్చేటప్పటికి ఈ ధర్మస్థలంలో శనిగారు అల్లుడు కూడా నిద్రపోతుంటారు అన్నమాట. ఇద్దరు కూడా నిద్రని తీసుకుని రాజుగారి నిలబడతారు. నిలబెట్టగానే ఆయన వీళ్ళు చూడగానే వీళ్ళు దొంగతనం చేసేది కాదని ఆలోచన కలుగుతున్నమాట. ఎప్పుడు నేను చూడండి సత్యనారాయణ చేయాలన్నా ఒక పూజా పురస్కారాలు చేయాలన్నా ముందు నాకు అక్కడ ఉండే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అవుతుంది. మనం చూస్తారంట ఈ ఐవారు చేయగలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ ఐవారు ఏం చేస్తారనే వాళ్ళు కొంతమంది నాకు పర్మిషన్ వచ్చింది కాబట్టి అట్లా ఏం చేయాలంటే అక్కడ వాళ్ళు చేసుకోవాలని చేతులు అనిపించుకుంటే మామూలు పిలిపిస్తారు. అట్లాగే ఆ యొక్క రాజుగారు కాస్త శనిగారు కాస్త వీళ్ళు చూడగానే శనిగారిని చూడగా రాజుగారికి వీళ్ళు దొంగతనం చేసే ఉంటారని చెప్పి ఆలోచన కలిగి ఎటువంటి విచారణ లేకుండా అంటే ఎటువంటి ఏది అడగకుండా వీళ్ళు దొంగతనం చేసి ఉంటారని చెప్పి ఆలోచన కలిగి శనిగారు అల్లుపై ఇద్దరిని కూడా కారాగృహంలో బందీ చేస్తారంటే జైలు చేస్తారన్నమాట. శనిగారు సమాధానం తీసుకొచ్చిన ధనాన్నంతా కూడా వెళ్ళిపోకుండా ఈ చేరిపోవాలని శనిగారు ఈ విధంగా కష్టపడుతుంటారు. శనిగారు భార్య చూడండి, భర్త కోపం వస్తే భార్య కోపం వస్తుంది. అవును కదా? సామాన్యంగా భర్త ఏది చేసినా కూడా సరే భార్య మా ఆయనకే తెలియదు, మా ఆయన అంటారు. మనం అందరం భర్త ఎవరు కోరుకుంటారు సరే మా ఆయన కోపం లక్ష్మణుడు చూడాలని చెప్తున్నారు. అది మనకు శ్రీమన్నారాయణ కోపం వచ్చింది, ఇచ్చిన మాట కాపాడలేదని చెప్పేసి లక్ష్మీదేవి కూడా కోపం వచ్చిందన్నమాట. ఎట్లా చేస్తుందంటే మా ఆయనకి ఇచ్చిన మాట తప్పిపోయినట్టు చేయలేదు కాబట్టి ఆమె శరీరాన్ని కొంచెం వెళ్ళిపోతున్నమాట. ఎట్లా వెళ్ళిపోతుందంటే రోజు రోజు వాళ్ళ పరిస్థితి కాస్త తినే పరిస్థితి అన్నమాట. అటువంటి సమయంలో కుమారుడైనటువంటి కూతురైనటువంటి కళావతి ఏం చేస్తుందన్నమాట, తెలిసిన వాళ్ళ వెళ్ళి చిన్న చిన్న పనులు చేసి పెట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొచ్చేటువంటి భోజనాన్ని తీసుకొచ్చి తన తల్లి కాపాడుకుంటుందన్నమాట. కాపాడుకునే సమయంలో ఒకరోజు సాయంత్రం అమ్మాయి పనులను ముగించుకొని వచ్చేటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు మామూలుగా పోవాలనుకుంటే ఈ అమ్మాయి అసలు కూర్చుంటుందన్నమాట. అంటే ఎందుకు కూర్చుంటుంది అంటే అక్కడికి వెళ్తే ఎలాంటి ప్రసాదం పెడతారు, అమ్మ కూడా చూస్తే ప్రసాదం ఇస్తే అమ్మ కూడా జరిగిపోతుంది కదా. ఎవరికి ఒక 70 ఏళ్ళ ముందు రాజస్థాన్లో ఒక పూట జరిగితే చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. అట్లాగే ఏదైనా ఎప్పుడైతే ఆ ప్రసాదం తీసుకొని ఆ అమ్మాయి ఆ బ్రాహ్మణుడు అనుకున్నమాట, 19 నేను బాగా బతికినాను, ఈ విధంగా కష్టపడుతున్నాం, మేము పూజ చేస్తున్నాం. ఎట్లా ఏంటంటే ఆ పూజ చేసిన విధానాన్ని కూడా కళావతి నిర్దేశించి అట్లా ఎప్పుడైతే ఒక అధ్యాయం ఉంది,
విషయం అంతా చెప్తున్నమాట. ఆ తీర్థ ప్రసాదం లోపల వేసుకొని అప్పుడు ఆ లీలావతి జ్ఞాపకం వస్తుంది. అమ్మాయి నువ్వు పుట్టే ముందు స్వామి మా నాన్నగారు వ్రతం చేస్తారు, నీకు ముక్కుకొని ఇంటికి చేయలేదు కాబట్టి మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, మనం ఎక్కడైనా వ్రతం చేద్దామని చెప్పి ఇద్దరు కూడా ఆలోచించుకొని మసూరు ఉదయాన్ని లేచి తెలిసిన వాళ్ళకి మళ్ళీ విధంగా పూజ చేసుకుంటాం, సహాయం చేయలేదు. కానీ మామూలుగానే సత్యనారాయణ ఎవరో కాసు వాళ్ళు తీసుకుంటుంటారు అన్ని వచ్చి చేరిపోయినాయి. ఆ అయ్యవారిని కాస్త తీసుకొస్తున్నారు. సత్యనారాయణ కాస్త భక్తి శ్రద్ధలతో చేశారు. లీలావతి కళావతి ఇద్దరు కూడా ఎప్పుడైతే వ్రతం చేశారో స్వామివారు సంతోషపడి ఎందుకు సంతోషపడ్డారు దేవుడు అంటే, నా యొక్క వ్రతం చేయడం కోసం ఇంటింటికి వెళ్ళి అడిగి తీసుకొని వచ్చి ఆ యొక్క వస్తువులను తీసుకొచ్చి సమకూర్చుకొని పూజ చేశారు కాబట్టి మీ కష్టాలు తిరిగిపోగా అని చెప్పేసి ఆశీర్వదిస్తారు. ఎట్లా తిరిగిపోయిందయ్యా అంటే, అక్కడ చంద్రకేతు మహారాజు నిద్రపోయేటువంటి సమయంలో ఆయన కళ్ళు పోయి కలవడం చెప్పారన్నమాట. మహారాజా నా భక్తులు ఇద్దరిని కాస్త కారణంలో ధరించావు. వెంటనే వాళ్ళ దగ్గర తీసుకుని ధనాన్ని 4 ధనం ఇచ్చి వెంటనే వాళ్ళు రాజ్యాన్ని పంపించారు. కానీ ఆ యొక్క రాజుగారు అభిప్రాయ సరే చూడకుండా శరీరాన్ని అల్లుడిని ఇద్దరిని కూడా విడుదల చేసి వాళ్ళ దగ్గర తీసుకుని ధనాన్ని 4 ధనం ఇచ్చి ఆ ధనాన్ని పెద్ద డబ్బాలో పోసి చెక్క పిల్లలు పోసి దానికి పెద్ద తవాలు వేసి ఆ పిల్లలు కాస్త పొడవలో పెట్టి శరీరాన్ని వచ్చి శక్తి చేతి తాళం పెట్టిస్తారన్నమాట. శరీరాన్ని పెట్టారు. శరీరాలు ఏదో పొరపాటు అయిపోయింది, మిమ్మల్ని ఎవరు కారణంలో క్షమించండి అని చెప్పేసి ఆ కావాల్సింది కానీ శరీర సామర్థ్యంగా తీసుకొని ఇద్దరు అల్లుడు ఇద్దరు కూడా పొరపాటు చూస్తారన్నమాట. ఒక్కొక్క పిల్లలు అవసరం బయటకు కానీ మాట్లాడాలని ఉంటాయన్నమాట. శరీరాలు ఆలోచిస్తారు. 6 నెలల లోపల ఉంటే నేను 4 నెలలు చదివించాను కదా, అయినా ఇంకొక 2 నెలలు పెట్టుకోండి, 7 నెలలు చాలా డబ్బాలు ఇచ్చాయి కదా అని చెప్పేసి మూర్చొచ్చి పెడుతున్నాడు శెట్టి గారు. అంటే కష్టపడి సంపాదించేవాడు ఇంత బాధపడ్డాడు. కాబట్టి శెట్టి గారు దేవుడు సంపాదించాలని బాధపడి ఆయన శెట్టి గారు మీరు అడుగుతారు, ఏమంటే మామగారు ఏం జరిగింది అని. కానీ జరిగిన విషయం అంతా చెప్పగానే, అయ్యా ఇంటికి వెళ్ళామంటే నేరుగా ఆ సన్యాసంలో మహత్యం ఉన్నటువంటి వాడుతూ ఉన్నాడు, ఆయన కాలం మీద పడతామని చెప్పేసి శెట్టి గారి అల్లుడు సన్యాసి రూపంలో స్వామివారి పాదాల మీద పడి, స్వామి మా ధనాన్ని మాకు ఇచ్చామంటే మేము వెళ్ళిపోతాం అనగానే, కొంతమందికి చెప్తే తెలుస్తుంది, కొంతమంది చూపిస్తే తెలుస్తుంది, కొంతమంది పడితే తెలుస్తుంది. సామ దాన భేద దండోపాయాలు ఏది చెప్పినా ఈ శెట్టి గారికి అర్థం కాలేదని చెప్పేసి, నాయన నీకు చేసిన తప్పు ఏమి లేదు నాయన, సత్యనారాయణ వ్రతం చేస్తావని చెప్పి మాట ఇచ్చి నువ్వు వ్రతం చేయకుండా పోయిన కష్టం కలిగేది అనగానే, శెట్టి గారి ఇంటికి వెళ్ళగానే మేము వ్రతం చేస్తామని చెప్పి మాట ఇచ్చి పడవలు ఎదురు చూడగానే యథావిధిగా ధనం అంతా కనబడుతుందన్నమాట. కనబడంగానే శెట్టి గారికి సంతోషమైపోయి స్వామి వారి యొక్క మహత్యాన్ని తెలుసుకొని వచ్చేటువంటి దారిలో దాన ధర్మాన్ని తెలుసుకుంటూ తమ రాజ్యానికి బయలుదేరి వస్తూ ఉన్నారన్నమాట. ఇది నారాయణ నమోస్తుతే శ్రీమద్ రమారమణో అపూ తీసుకున్నాను ఉంటుంది చిత్రుడు ఆమె చెప్పుకొని 4వ అధ్యాయం. ఈ శెట్టి గారి అల్లు ఇద్దరు కూడా బయలుదేరి తమ ఊరికి వచ్చేస్తారన్నమాట. పదవులు ఎక్కడ ఉంటారు? 10 సంవత్సరాల ముందు పెళ్లి చేస్తే షూస్ ఇచ్చేవాళ్ళు, షూస్ కరోనా షూస్ అని ఇచ్చేవాళ్ళు. ఇచ్చి ఏం చేసేవాళ్ళు అంటే స్వామి తీసుకురావాళ్ళు. అయ్యారు తల్లి తీసుకొని కాశీయాత్రలో కూర్చోబెట్టేవాళ్ళు. అయ్యారు తల కావాలి. అట్లాగే ఆ యొక్క కాశీయాత్రలో చేసిన బాధలు పెట్టి ఆ అమ్మాయి కాస్త తల్లో పెట్టుకొని అగ్నిగుండాన్ని ప్రేరేపించి అగ్నిలో దోపుకుంటున్నమాట. అమ్మాయి చేసిన పొరపాటు ఏమీ లేదు, పూజిందా బాగా చేసినా కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా అవసరంలో ఎటువంటి కష్టం కలిగింది అనగానే తల్లి అని పదకొండు ఇంటికి వెళ్ళి ప్రసాదం ఉండేటువంటి పండుగ తీసుకొని దేవుడి దగ్గరికి వస్తున్నమాట. రాగానే బంధుమిత్రులందరూ వస్తారు. అందరికీ తీర్థ ప్రసాదాలు పంచిపెట్టి ఆ తల్లి లీలావతి శెట్టి గారి ప్రసాదం నోట్లో తీసుకొని, స్వామి మా అల్లుడిని ఇప్పుడే కనుక మాకు కనబడేట్టుగా చేశామంటే ఈ దేవుడి దగ్గర సత్యనారాయణ చేస్తామని మొక్కుకొని ప్రసాదం నోట్లో వేసుకుంటారు. కుమార్తె కళావతి, స్వామి నా భర్త గారి యథావిధిగా ఇప్పుడే ఇక్కడే కనబడ్డాడంటే మేము కూడా దంప సమేతంగా కూర్చొని
ఈ యొక్క వ్రతం చేస్తాము అనగానే స్వామివారికి అనంతరం ప్రసాదం నోట్లో వేసుకోగానే రేపుతాను మామగారి దగ్గర అడుగుతాను, ఏమంటే మామగారు ఏం జరిగింది అనగానే జరిగిన విషయం అంతా చెప్పగానే ఆయన చెప్తారన్నమాట, మామగారు మీ మనసు మల్లెపువ్వు లాంటిది, ఇంటికి పోయితే మారిపోతుంది, కాబట్టి ఇక్కడే ఈ నదీ తీరంలోనే వ్రతం చేద్దామని చెప్పి పూజ కావాలి సామగ్రిగా తెచ్చి ఆయన శెట్టిగారి భార్య లీలావతి, ఆ కుమార్తె కళావతి, ఆమె భర్త చంద్రపుత్ర కళావతి అందరూ కూడా కలిపి ఆ పూజ సామగ్రిని తెప్పించి దేవుడి దగ్గర ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి సేవ చేసుకొని జీవించి ఉన్నంత కాలం కూడా స్వామివారికి సేవ చేసుకుంటూ కట్టకడ కూడా సత్యపురాన్ని చేరుతారన్నమాట. ఇది చతుర్థ గతోధ్యాయ సమాప్త. శుద్ధ ఆచమని ధూపయాం కర్పూర ఆనంద నీరాజందర్శయామి హిరణ్య పాత్రమదో భవంతధాతి భవ్య సానిధిగా భవదేవ యజమానాయుస్తే యజధాతి సామ్రాజ్యం కోటం స్వరాజ్యం ఐరాజ్యం పరమేశ్వర మహారాజానంద వచం కర్పూర ఆనంద నీరాజందర్శయామి శ్రీమద్ రమారమణ గోవింద కర్తాలు ఆ లేచి ఇప్పుడు వేటాడేసి తిరిగి వచ్చేటువంటి సమయంలో ఒక బిల్వ చెట్టు కింద కొందరు గొల్లవాళ్ళు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారన్నమాట. చేస్తూ ఉండేటువంటి సమయంలో ఈ రాజుగారి పూజ జరిగేటువంటి స్థలానికి వెళ్లకుండా కనీసం నమస్కారమైన చేయకుండా దూరంగా ఏదో చెట్టు కింద పట్టుకొని నిద్రపోతుంటారు అన్నమాట. పూజ అంతా అయిపోతుంది. ఈ యాదవులు అంటే గొల్లవాళ్ళు కాస్త పూజ అంతా అయిపోయిన రాజుగారు వచ్చున్నారన్న సంగతి తెలుసుకొని ప్రసాదం తీసుకొని ఒక ఆకులు పెట్టి తీసుకువచ్చి ఆ రాజుగారి పండగ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాసేపు అయిన తర్వాత ఈ రాజుగారు నిద్ర లేదు చూస్తాడు. నిద్ర లేదు చూడగానే చెట్టు దగ్గర ఎవరు కనబడనమాట. ఇది కనిపిస్తున్నమాట. మనం ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు అని చెప్పి తెలిసినా కూడా మనల్ని పిలవకుండా మనల్ని గౌరవించకుండా ఈ విధంగా వాళ్ళు పూజ చేసేసి పోయేసారి అని చెప్పేసి కోపంతో తల పక్కన చూస్తే ఆంధ్రలో ప్రగతి సాగుతుందన్నమాట. మళ్ళా ఆలోచిస్తాడు, మనల్ని గౌరవించిన వాళ్ళని ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం ఎందుకు తినాలి అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని అక్కడనే వదిలేసేసి చిన్నగా రాజ్యానికి వెళ్ళిపోతారు అన్నమాట. రాజ్యంలో కాలు పెట్టగానే ఆ రాజ్యం సస్యశ్యామలంగా ఉన్న దేశం కాస్త కరువు కాలంగా వచ్చేసింది అనమాట. అంటే సస్యశ్యామలం అంటే బ్రహ్మాండ దేశం సస్యశ్యామలం అంటారు. సస్యశ్యామలం అంటే పంటలు పొలాలు సూక్ష్మంగా ఉంటాయన్నమాట. అటువంటిది రాజుగారు కాలు పెట్టగానే ఆ యొక్క రాజ్యం కాస్త కరువు కాలంగా తీసుకున్నాడు, ద్రౌపది తీసుకున్నాడు, కరువు చేస్తున్నాడు. రాగానే ఈ రాజుగారు కాస్త చిన్నగా రాజభవనంలో వెళ్తామన్నమాట. మంత్రిని పిలిచి అడుగుతారు, ఏమయ్యా మంత్రి ఎందుకని ఈ విధంగా జరిగింది, ఒక రాత్రిలోనే ఈ విధంగా జరిగింది అంటే, అయ్యా స్వామి మీరు వచ్చేదాకా బాగానే ఉన్నాయి, మీరు వచ్చే కాలు పెట్టగానే ఈ విధంగా జరిగింది, కాబట్టి అడవిలో ఏం జరిగిందో చెప్పమని చెప్పి అడుగుతాడు ఈ మంత్రి. రాజుగారికి అహంకారం ఎక్కువ అన్నమాట. ఏమయ్యా నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు, నేను నీ దగ్గర పనిచేస్తున్నానా, నేను చెప్పినట్టుగా చెయ్యి, నా స్నేహితులకి కూడా జాబులు ఉన్నాయి, ఈ విధంగా మా రాజ్యంలో చదువు కార్యక్రమాలు ఉన్నాయి, చేత సహాయం చేయడానికి అందరూ జాబులు ఉన్నాయి, అందరూ నీకు సహాయం చేస్తారు అనగానే సరే ఈ మంత్రి ఆలోచిస్తారన్నమాట. మనం చేయకుండా రావడం రెండో పొరపాటు, ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడే పడేసి రావడం మూడో పొరపాటు అనగానే రాజుగారు తను తప్పును తాను తెలుసుకొని అడవిలోకి వెళ్ళి ఆ యాదవులను పెట్టుకొని వాళ్ళని తీసుకువచ్చి తన రాజ్యంలో కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారన్నమాట. ఎవరు తుగ్గతుల్య మహారాజు గారు చెయ్యగా 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 ఆ రాజుగారిలో ఉన్నటువంటి అహంకారం అంతా కూడా పోయి స్వామివారికి సేవ చేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది కట్టగడ సత్యపురాన్ని చేరారన్నమాట. ఈ 5 అధ్యాయాల కథ మనకు ఎవరు చెప్తున్నారండి? సూత మహాముని శివుడికాది మహాముని చెప్తున్నారు. శివుడికాది మహాముని అడుగుతారు, స్వామి అన్ని కథలు బాగున్నాయి, సాంబార్ కూడా వెళ్ళిపోయింది, కానీ ఈ పూజ అందరూ చేసుకోవాలని కుదరదు కదా, ఎట్లా స్వామి వాళ్ళకి ఏమన్నా ఆప్షన్ ఉండాలంటే ఆయన ఈ పూజ చేసుకునేటువంటి జరిగేటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి కూర్చొని నేర్చుకున్నా కూడా చాలు, లేదు ఆ కథ విరిగేటువంటి సమయంలో నారాయణ అనేటువంటి అక్షరాలు చూడకుండా కూడా చాలు,
అది లేకపోయినటువంటి పక్షాల్లో మా టైం బాగుండదు, జనాలు సైలెంట్ ఉన్నారు కానీ ఉన్నా కూడా అసలు తీర్థ ప్రసాదాలు స్వీకరించినా కూడా స్వామివారికి అనుగ్రహం జరుగుతుంది. ఈ విధంగా కలియుగంలో ఈ పూజ చేసినటువంటి వాళ్ళకి, అంటే మీకు చేయించినటువంటి వాళ్ళకి, అంటే మాకు ఇంతకుముందు అయ్యేవాళ్ళు కూడా మాకు చేసినటువంటి వాళ్ళకి, చేయించినటువంటి వాళ్ళకి, కథ విన్నటువంటి వాళ్ళకి, కథ విన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆ స్వామివారికి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క స్వామివారికి అనుగ్రహం ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క సత్యనారాయణ వ్రతం అనేటువంటిది కామదేవు అనేటువంటి గోవును పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో, ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేస్తే మన కోరికల్ని తీరుస్తారని చెప్పేసి ఈ 5 అధ్యాయాల కథ మనం చెప్పారన్నమాట. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాన్ సమస్తాః సుఖినో భవంతు యదక్షరపద ప్రశ్నం మాత్రాహీనం చేయద్ధరే తత్సత్యం క్షమితాం దేవ నారాయణ నమోస్తుతే. వేసేనా మీరు అక్కడ పెట్టుకోండి.
Thank you.